హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లలో 3 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలు, ఫైనాన్స్ వాళ్ల ఇళ్లతో పాటు ప్రముఖ సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు జరుగుతున్నాయి. ఇక నిర్మాత నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో, అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో పైన రైడ్స్ చేస్తున్నారు. అటు ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ నిర్మాతల ఇళ్లు, పుష్ప 2 నిర్మాత ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్స్ను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహించారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు గత ఏడాది విడుదలైన పుష్ప 2 లెక్కలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. అటు భైరవన్ సినిమా నిర్మాత ఇంట్లోనూ సోదాలు జరిగాయి. పుష్ప 2 కలెక్షన్స్, వాటాల విషయంపై ఆరా తీశారు. సోదాల సమయంలో సుకుమార్ ఇంట్లో లేకపోవడంతో అతన్ని హైదరాబాద్కు రప్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లి సుకుమార్ సమక్షంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నివాసాలు, వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాల ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. సినిమాల్లో వచ్చిన లాభాలకు చెల్లించిన ఆదాయ పన్నుకు వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. విజయ్తో తెరకెక్కించిన వారసుడు సినిమా 120 కోట్లు మాత్రమే వసూలు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్కు 40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చామని, ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు 60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం. సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంకుకు తీసుకువెళ్లి లాకర్లు తెరిపించారు. సినీ ప్రముఖుల ఇళ్లలో 3 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, హైదరాబాద్లో ప్రధానంగా సినీ ప్రముఖులకు సంబంధించిన ఇళ్లలో వరుసగా ఇవాళ 3వ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 55 టీములు పాల్గొన్నాయి. రాత్రి కొంతవరకు సోదాలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లిపోయిన అధికారులు మళ్ళీ ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో వరుసగా ఇళ్లలోకి సోదాలు చేయడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రొడ్యూసర్ ఇంటి ముందు ఉన్నాం. ప్రధానంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన దాంతో పాటుగా మిగిలిన 2 సినిమాలకు సంబంధించిన పెట్టుబడులు, అలాగే వాళ్ళు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్ సంబంధించిన వాటిపైన ప్రస్తుతం అయితే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్లో వీళ్ళు ఎలాంటి రిటర్న్స్ దాఖలు చేశారో ఆ దాఖలు చేసిన వాటిల్లో ఉన్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రస్తుతం ఈ సోదాలను అయితే అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్న సంక్రాంతి వస్తున్న మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఇల్లుతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన నిర్వాహకుల ఇల్లు, అలాగే మ్యాంగో మీడియా సంస్థకు సంబంధించిన అధినేత ఇళ్లలోనూ, పుష్ప 2 సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ఇళ్లలోనూ ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ ఇంట్లో దాదాపు 25 మంది ఐటీ టీంలు ప్రస్తుతం అయితే చేరుకోవడం జరిగింది. రాత్రి 5 మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత అధికారులంతా వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఉదయం మళ్ళీ 20 మంది అధికారులు వచ్చారు. మొత్తం ప్రస్తుతం 25 మంది అధికారులు అయితే ప్రొడ్యూసర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ సినిమా వసూళ్లకు సంబంధించి బయట ఒకవైపు 100 కోట్ల రూపాయలు రాబట్టుతున్న ఈ సినిమాలంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి నిజంగానే అసలు వీళ్ళు ఎంతవరకు పెట్టుబడులు పెట్టారు, ఎంతవరకు వీళ్ళకి సినిమాలకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు వచ్చాయి, అలాగే వాళ్ళు ఆ లాభాలకు సంబంధించి ఎంతవరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు అనేది పూర్తిగా నివృత్తి చేసుకునేందుకే ఈ రైడ్స్ అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ సోదాలు ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ప్రొడ్యూసర్స్ ఇళ్లలో జరుగుతున్న ఈ సోదాల్లో వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా బయటికి రానియట్లేదు. నిన్న మాత్రం
బయటికి తీసుకొని వెళ్లారు ప్రొడ్యూసర్ భార్యని బ్యాంకుకు తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాంకులో లాకర్స్ని ఓపెన్ చేయమని చెప్పారు. లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అలాగే మరికొన్ని వాటిని స్వాధీనం చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన సందర్భంలో కూడా ప్రొడ్యూసర్ భార్య మాట్లాడడం జరిగింది. ఈ సోదాలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి, కొత్తగా జరిగేది ఏమీ లేదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ కూడా నిన్న సాయంత్రం మాట్లాడారు. ఈ సోదాలు తన ఒక్కరి ఇంటి మీదనే కాకుండా సినీ ప్రొడ్యూసర్స్ సంబంధించిన వారి ఇండ్లలో అందరి ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు మార్చి ఇయర్ ఎండింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్థిక సంవత్సరానికి దానికి ముందు వీళ్ళు ఐటీ రిటర్న్స్ ఏవైతే దాఖలు చేస్తారో ఆ ఐటీ రిటర్న్స్ సంబంధించిన వాటిలోనే ప్రధానంగా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం 55 టీములు ఉన్నాయి. అందులో 25 మంది సభ్యులు గల టీములు, దాదాపు 4 టీములు ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఇంట్లో ఉన్నారు. ఈ సోదాలు ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.